పాతాళం అనంతుడు. దీనికి కింద భాగంలో ఉన్నది పాతాళం. అది నాగలోకం. వాసుకి, శంఖ, పులిక, శ్వేత, ధనంజయ, మహాశంఖ, ధృతరాష్ట్ర, శంఖచూడ, తంబల, అశ్వతర, దేవోపదత్తక ప్రముఖులందరూ ఇక్కడే నివసిస్తున్నారు. వీరంతా క్రోధామర్షులు, మూర్తిభీవించినట్టు ఉంటారు. పెద్ద పెద్ద పడగలు, నిలువెల్లా విషమే. 5 పడగలకి తక్కువ వారెవరూ లేరు. 1000 పడగల వారు కూడా ఉన్నారు. అందరికీ పడగల మీద దగదగలాడే మణులు ఉంటాయి. వాటి కాంతితో పాతాళంలో చీకటి పటాపంచలవుతూ ఉంటుంది. ఈ పాతాళంలో 30,000 యోజనాల అట్టడుగున మూల ప్రదేశంలో తామసీ రూపంతో ఒకానొక భగవత్కళ వేంచేసి ఉంటుంది. పేరు అనంత, సర్వదేవ ప్రపూజిత. 1000 తలల ఆదిశేషుడు ఇక్కడే ఉండి భూగోళాన్ని మోస్తూ ఉంటాడు. అతని శక్తి అపారం, అనంతం. అందుకే అనంతుడు అంటారు. అహం అనే అభిమానానికి లక్షణంగా సంకర్షుడు అనే పేరుతో దృశ్యాలను సంకర్షిస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఇతడి భూమధ్య భాగం నుంచి సాంకర్షణుడు అనే రుద్రుడు ఆవిర్భవించాడు. ఏకాదశ వ్యూహాలతో ఉదయించాడు. అతడు త్రిలోచనుడు, మహాగ్రమూర్తి. త్రిశూలం ధరించి నిలబడ్డాడు. సాత్వత పుంగవులతో కలిసి సర్పనాయకులందరూ నిత్యం మోకారెల్లి ఏకాంత భక్తి యోగంతో అతడి పాద పద్మాలకు తమ పడగల మీద మణికాంతులతో క్రొంగెత్తి ఎర్రందనాలను సంతరిస్తారు. మణికాంతులు, పాద పద్మ నఖకాంతులు పోటీ పడతాయి. నాగకన్యలు తమ విలాస విభ్రమాలను ప్రదర్శిస్తూ సుగంధ ద్రవ్యాలను పులుముకొని చిరునవ్వులు చిందిస్తూ సిగ్గులు సింగారిస్తూ అనురాగ పరవశులై అతడిని ఆరాధనాపూర్వకంగా తిలకిస్తూ ఉంటారు. అనురాగ మనోన్మతుడై విఘూర్ణారుణ నేత్రుడై కరుణావలోకలోచనలతో ఆశీస్సులు అందిస్తాడని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. నారద, భూభారాన్ని వహించే ఆ అనంతుడు సాక్షాత్తుగా భగవంతుడు. అనంత బలిశాలి, మహాశయుడు, అనంత గుణ సముద్రుడు, ఆదిదేవుడు, మహాద్యుతిమంతుడు. అమర్ష, రోషము, వేగము ఇత్యాదులను జయించి తానొక మహాతత్వానికి నిధిగా లోకశుభం కోసమని బరువు మోస్తున్నాడు. అందుకే సర్వదేవ సర్వజీవ ప్రపూజితుడు అవుతున్నాడు. సురాసుర సిద్ధోరగ విద్యాధర గంధర్వ ముని సంఘాల నిరంతరం ఇతడిని ధ్యానిస్తుంటాయి. అనారతంగా మధోన్మత్తంగా కదలాడుతున్న చూపులతో, అమృతామాయమైన వాకులతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు. వాడని వైజయంతి మాలికను ధరించి ఉంటాడు. అది ఏనాడు వడలిపోని తులసి దళాలతో కూర్చిన దండ. తుమ్మెదలు దాని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. నీలాంబరధరుడు, ఏకకుండల విభూషితుడు, నాగలి మీద భుజం ఆంచి నిలబడి ఉంటాడు. ఉదార లీలా విలాసుడు అని సత్వర్షులు అనంతుణ్ణి వర్ణించారు. నారద మహర్షి, సాక్షాత్ భగవంతుడైన ఈ అనంతుడి అనుభవాలను సనాతనులైన బ్రహ్మపుత్రులు సనకసనానందులు బ్రహ్మదేవుడి సభలో గానం చేస్తూ ఉపాసిస్తుంటారు. మహాకల్పాలు, ఉత్పత్తి స్థితిలయాలకు హేతువులైన సత్వ రజస్థ యోగనాలను అనంతుడి చూపుల నుంచి ఆవిర్భవిస్తున్నాయి. ఇతడి రూపం ధ్రువం, అది అకృతం, ఏకనాముడు, అనేక నామధారి. ఇతడి దారి ఏమిటో తెలిసిన వారు లేరు. కేవల కృపతో శుద్ధ సత్వగుణ విభూషితుడై భారాన్ని వహిస్తున్నాడు. ఇతడి నామాన్ని ఆలకించిన, అకస్మాత్తుగా ఆలపించిన ఆర్తులు పతితులు ఉద్ధరింపబడతారు. యాదిశేషుడి కంటే మరొక భగవంతుడు లేడు. 1000 పడగలు ఈ అనంతుడు తన శిరస్సు మీద భూగోళాన్ని సముద్ర పర్వత గాఢారణ్య సహితంగా ఒక అణువులాగా ధరిస్తున్నాడు. ఇతడి శక్తి అనంతం. ఇతడి విక్రమం అనమితం. దాని సమృద్ధిలో ఇతడు ఎవరిని లెక్క చేయడు. స్వాతంత్రుడై భూగోళాన్ని లీలగా భరిస్తున్నాడు.
అనంతుడి ప్రభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా వివరించి చెప్పాలంటే 1000 నాలుకలు కూడా సరిపోవు. నారద, జీవకోటి గతులన్నీ యథాకర్మ నిర్మితాలే. మృగ, పక్షి, మనుషు జాతులన్నీ కర్మబద్ధాలే. కర్మానుగుణంగానే కోరికలు కలుగుతూ ఉంటాయి. వాటిని ధర్మబద్ధంగా ఉపదేశానుగుణంగా తీర్చుకున్నవారు పరికత్వతను పొందుతారు. నారాయణ మహర్షి ఇంతవరకు చెప్పి క్షణకాలం విరమించాడు. అప్పుడు నారదుడు సవినయంగా మరొక ప్రశ్న వేశాడు. మహర్షి, కర్మలు సమానమైనప్పుడు లోకానికి ఇంతటి కర్త్య వైవిధ్యం ఎలా వచ్చింది? ఇది తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. నారాయణుడు వివరించాడు. నారదముని, కర్మను ఆచరించే కర్తకు ఉన్న శ్రద్ధను బట్టి గతి వైవిధ్యం ఏర్పడుతూ ఉంటుంది. గుణత్రయ ప్రభావం వల్ల వాటి ఫలాలలో భేదం ఏర్పడుతుంది. కర్మాచరణంలో సాత్విక శ్రద్ధను వహించినట్టయితే కర్త ఎప్పుడూ సుఖపడతాడు. రాజస శ్రద్ధకు ఫలితం దుఃఖమే. తామస శ్రద్ధకు దుఃఖిత్వంతో పాటు మూఢత్వం కూడా ఫలితమవుతూ ఉంటుంది. ఇలా శ్రద్ధలో ఉండే తారతమ్యాలను బట్టి వాటి ఫలాలలో వైచిత్రం ఏర్పడుతూ ఉంటుంది.